ప్రతిసారి వర్మీ కంపోస్ట్ కొనుక్కోవడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది కదండీ! సో, నేను ఇలా ఇంట్లో ట్రై చేశాను. ఎర్త్‌వార్మ్స్‌ని ఇంట్లో గ్రో చేయొచ్చు కదా అనేసి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్స్ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది ఇంట్లో ఎర్త్‌వార్మ్స్‌ని గ్రో చేయడం స్టార్ట్ చేశారు. సో, వాళ్ళని చూసి నేను కూడా ఇంట్లో ఎర్త్‌వార్మ్స్‌ని గ్రో చేయడం బావుంటుందేమో, వర్మీ కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా అని అనిపించింది. సో, లాస్ట్ టైమ్ శ్రీనివాస బయో ఫర్టిలైజర్ వాళ్ళ వర్మీ కంపోస్ట్ ప్లాంట్‌ని మీకు చూపిచ్చాను. సో, ఒకవేళ మీరెవరైనా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి. చాలా బాగా గ్రో చేస్తున్నారు. చూస్తున్నారు గదా! కొంచెం దాంట్లో గూడా ఎన్ని ఎర్త్‌వార్మ్స్ ఉన్నాయో. సో, నేను వీళ్ళని జూసి ఇన్‌స్పైర్ అయ్యాననమాట. సో, మన దగ్గర గూడా ఇంట్లో గూడా వర్మీ కంపోస్ట్ ఇంట్లో తయారు చేయొచ్చా? ఎలా తయారు చేస్తున్నారు? ఏంటి అని చూసినప్పుడు వీళ్ళేం జేస్తున్నారంటే పేడ వేసి తయారు చేస్తున్నారు. అండ్ దాంట్లో వాళ్ళు మైక్రోబ్స్‌ని ఇంకా ఫార్మ్ అవ్వడానికి ఈ కౌ డంగ్‌తో పాటు కవ్ యూరిన్ కూడా యూజ్ చేస్తున్నారనమాట. సో, వాటి వల్ల మైక్రోబ్స్ ఎక్కువగా ఫార్మ్ అవుతాయని జెప్పేసి. సో, అదే పద్ధతిలో నేను ఒక టబ్‌లో అయితే పేడ వేశాను. అండ్ కొన్ని ఎర్త్‌వార్మ్స్‌ని తీసుకొచ్చి అయితే నేను ఇందులో వేశాను. సో, మంచి ఎర్త్‌వార్మ్స్ అండి. సో, ఈ ఎర్త్‌వార్మ్స్‌ని వేశాక అవి అదేదైతే పేడ ఉందో దాన్ని డీకంపోజ్ చేస్తా ఉందనమాట. సో, అట్లా డీకంపోజ్ చేస్తూ మనకి ఈ వర్మీ కంపోస్ట్‌ననైతే అది తయారు చేస్తుంది. సో, దీనికి అడిషనల్‌గా నేను ఇందులోనే వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్ ఏదైనా కిచెన్ వేస్టేజ్ అంటే వండనివి యూజ్ చేసి వేస్తున్నాననమాట. సో, ఇలా వేస్తుంటే ఇలా తయారవుతుంది. సో, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈ ఆతృతతో నేను మీకు ఫస్ట్ చూపించాలన్న ఉద్దేశ్యంతో చూపిస్తున్నాను. అండ్ అక్కడక్కడ వైట్‌గా ఉన్నాయి కదా! అవి పూల్ మక్నా అనమాట. సో, అవి యూజ్ చేయలేదు. ఎక్స్‌పైర్ అయిపోయింది. కొన్ని ఉండడం వల్ల అందులో ఏశాను. అంటే అవి కూడా కుక్ చేయనివే వేశాను. సో, అవి తొందరగా డీకంపోజ్ అయితే అవ్వట్లేదు. లేట్ అవుతున్నట్టుంది. అండ్ వేరే వెజిటబుల్ పీల్స్ అలాంటివి ఏమేసానో తొందరగా డీకంపోజ్ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా! మీకు గనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.